సో హాయ్ అండి. నేను మీ ఆర్యన్. రేపు మార్కెట్ ఏంటి? రేపు మార్కెట్ ఎలా ఉండబోతుందో చూద్దాం. ఫస్ట్ థింగ్ ఎఫ్ఐడిఐ డేటా. ఎఫ్ఐడిఐ డేటాలోకెళ్తే మీకు ఇక్కడ ఏం కనబడుతుందంటే లాస్ట్ 2-3 డేస్ నుంచి ఆళ్ళు సెల్లింగ్ చేయట్లేదు, బయింగ్ చేయట్లేదు. ఇప్పుడు న్యూట్రల్‌గా ఉన్నారు ఆళ్ళు. ఇప్పుడు వచ్చే రోజుల్లో బయింగ్ చేస్తారా? లేదా వచ్చే రోజుల్లో సెల్లింగ్ చేస్తారా? అనేది మనం చూడాలి. ఓకే. ప్రెజెంట్ అయితే ఏం లేదు ఆళ్ళ డేటా. అంతా ఓకే. ఓకే. నార్మల్ 600 క్రోర్స్, 18 క్రోర్స్ అంటే మేజర్ పార్టిసిపేషన్‌లో లేదన్నట్టు. ఓకే. సో ఇది ప్రెజెంట్ డేటా. అండ్ ఇంపార్టెంట్ హాలిడేస్ ఏమైనా ఉన్నాయంటే మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను. 26థ్ జులై అంటే ఫ్రైడే. రేపు ఒక్కరోజే మార్కెట్ ఉంది. తర్వాత ఫ్రైడే, సాటర్డే, సండే మొత్తం ఆఫ్. సో రేపు మీరు ఎక్స్‌పెక్ట్ చేయొద్దు మార్కెట్‌లో. దాని గురించి మనం మాట్లాడదాం ఏమవుతదో. సో ఫ్రైడే నుంచి అయితే లాంగ్ వీకెండ్, సాటర్డే, సండే మరి నెక్స్ట్ మంత్ మళ్ళీ స్టార్ట్ అయిపోద్ది మనకి. ఓకే. మళ్ళీ జూలైలో చూడండి. జూన్‌లోనే హాలిడే. జూలై మొత్తం హాలిడేలు. జూలై, ఈ ఆగస్టు 2 మంత్స్ హాలిడేసే లేవు మార్కెట్‌లో, పబ్లిక్ హాలిడేస్. సో డెఫినెట్‌గా 100% ఈ హాలిడేని ఆళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటారు. మొత్తం రేంజ్ ఉంచడానికి ఉంచుతారు. ఎందుకంటే బోత్ సైడ్స్ ప్రీమియం కావాలి. ఓకే. మళ్ళీ సెప్టెంబర్‌లో హాలిడే ఉన్నాయి. చాలా లెంత్ హాలిడే ఉంది కాబట్టి అడ్వాంటేజ్ తీసుకుంటారు. అడ్వాంటేజ్ అంటే ఏంటో చెప్తాను. ఓకే. సో ఇప్పుడు మనం డేటా చూద్దాం మార్కెట్. ఇప్పుడు నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. ఏం చెప్పాను? ఒకవేళ ట్యూస్‌డే గాని ఒకవేళ సైడ్‌వేస్ మార్కెట్ ఉంటే వెడ్నెస్‌డే గాని, థర్స్‌డే గాని ట్రెండింగ్ అయ్యిద్ది. ఒకవేళ ట్యూస్‌డే ట్రెండింగ్ అయితే వెడ్నెస్‌డే, థర్స్‌డే 2 రోజులు జాగ్రత్త. ఇప్పుడేమైపోయింది పాయింటు, నేను ఒకరోజు ట్రెండింగ్ అయితే మిగతా 2 రోజులు రేంజ్‌లో ఉంచుతారు అనుకున్నాను. ఇప్పుడు హైలైట్ థింగ్ ఏంటంటే ట్యూస్‌డే మంచి ఫాల్ వచ్చింది. సేమ్ అంతే ఫాల్ వెడ్నెస్‌డే ఆల్మోస్ట్ రికవరీ చేసింది. నేను ఎంతమంది ఇక్కడ సంపాదించుకోలేకపోయారో ఈరోజు కూడా మంచి రికవరీలో డబ్బులయిపోయాయి. అంటే బోత్ సైడ్స్ మార్కెట్ ట్రెండింగ్ అయింది. పాయింట్ ఇప్పుడు జనాలు ఏం చేస్తారు? రేపు కూడా ఇదే ఎక్స్‌పెక్టేషన్‌లో ఉంటారు. రేపు కూడా మార్కెట్ పడుద్ది. ఎల్లుండి రోజు ఇంక మార్కెట్ పైకి కిందకి, పైకి కిందకి ఉంటే సైడ్ వేస్‌లో ఎప్పుడుంటది మరి? అది ఆలోచించండి. ఎంత మూవ్ రావాలో ఈ 2 డేస్‌లో జరిగిపోయిందది. సరే. ఇక్కడ, ఇక్కడ నుంచి ఇక్కడి వరకు 320 పాయింట్స్. సేమ్ ఈరోజు ఇక్కడి నుంచి ఇక్కడికి సేమ్ అదే 300 పాయింట్స్. 20 పాయింట్స్ డిఫరెన్స్, 300 పాయింట్స్. నిన్న ఒక 320, ఈరోజు ఒక 300 పాయింట్స్, ఆల్మోస్ట్ 600 పాయింట్స్ నిన్న, ఈరోజు కలిపి ట్రావెల్ చేసింది. ఒక డైరెక్షన్‌లో కాదు, కింద నుంచి పైకి. ఓకే. పైనుంచి కిందకొచ్చింది, కింద నుంచి పైకి ఆల్మోస్ట్ 600 పాయింట్స్ పైకి కిందకి ట్రావెల్ చేసేసింది. నేను మళ్ళీ అదే చెప్తున్నా. వన్స్ ట్రెండింగ్ మార్కెట్‌లొచ్చేసాయా, తర్వాత రోజుల్లో రావు. ఇప్పుడు రేపు మార్కెట్‌కి ఏమైపోయింది చూడండి. ఇది హై. అంటే ప్రెజెంట్ టుడే హై అండ్ ఇది లో. హై, లో ఎప్పుడైనా ట్రెండింగ్ మార్కెట్ ఎలా ఉంటదండి? ఈరోజు ఒక మార్కెట్ వచ్చిందనుకో, నెక్స్ట్ డే దాని హై బ్రేక్ చేసి ఎళ్తది. ఆ నెక్స్ట్ డే దాని హై బ్రేక్ చేసి ఎళ్తది. ట్రెండింగ్ మార్కెట్‌లో ఏముంటాయి? ప్రీవియస్ డే హైలు బ్రేక్ అవుతూ ఎళ్తాయి. అదే డౌన్ సైడ్ మార్కెట్‌లో ఎలాగుంటాయి? ఇట్లా పడిన మార్కెట్ నెక్స్ట్ డే కొద్దిగా పైకెళ్ళి దాన్ని లో బ్రేక్ చేసుకొని ఎళ్తది. మళ్ళీ ఇంకొద్ది పైకెళ్తది. ఆ నెక్స్ట్ డే మళ్ళీ దాని లో బ్రేక్ చేసుకుంటూ ఎళ్తది. సో, లోస్ బ్రేక్ అవుతూ ఉంటాయి. ఎవ్రీడే ప్రీవియస్ డే లోస్ అనేవి బ్రేక్ అవుతూ ఉంటాయి. చాలామంది బిగినర్‌లకి అర్థమై ఉండదు. ఐ విల్ షో యూ వాట్ ఐ యామ్ సేయింగ్. ఒకసారి ముందుకెళ్దాం. ఇగో ఇక్కడ నుంచి చూడండి నేనేం చెప్తున్నాను. ఓకే. నేను చెప్పేది బాగా అర్థం చేసుకోండి. దిస్ ఈస్ ద బేసిక్ ప్రైస్ యాక్షన్ ఇది. చూడండి మార్కెట్ ఏమైంది లాస్ట్ టైమ్ 15థ్ గ్యాప్ అప్ ఇడింది. ఇది హై. ఇక్కడ నుంచి హై పెట్టి మార్కెట్ లో వచ్చింది. నెక్స్ట్ డే దీని లో బ్రేక్ అయితే ఇంక ఇది డౌన్ సైడ్ కంటిన్యూ అయ్యేది. బట్ ఏమైంది, ఫ్లాట్ ఇడి సేమ్ హై దగ్గరకు వచ్చి క్లోజ్ ఇచ్చింది. ఆ నెక్స్ట్ డే ఏమైంది, దీని హై బ్రేక్ చేసి పైకి వెళ్ళింది. ఆ నెక్స్ట్ డే ఏమైంది, దాని హై బ్రేక్ చేసి క్లోజ్ ఇచ్చింది. సో ఎప్పుడైనా ఏమవుతుందంటే దాని డేస్ హైస్ అవి బ్రేక్ చేసుకుంటూ వెళ్తాయి. ఒక అప్ ట్రెండ్లో హైస్ అన్ని బ్రేక్ అవుతూ వెళ్తాయి. ఇది బేసిక్ ప్రైస్ యాక్షన్ గుర్తుపెట్టుకోండి. చాలా బేసిక్ ఇది. ఏబిసిడిలో ఏబిసిడి బేసిక్ ఇది. ఓకే. ఇప్పుడు ఇప్పుడు మీరు చూడాల్సింది మార్కెట్‌లో ఏమైపోయింది, ప్రీవియస్ ఇది వదిలేస్తే ఇక్కడ చూడండి. ఇది మార్కెటు. నెక్స్ట్ దీన్ని లో బ్రేక్ చేసి క్లోజ్ ఇచ్చింది. ఎంత ఫాల్ అయిందో మళ్ళీ రికవరీ అంతే వచ్చింది. బట్ దాని హై బ్రేక్ అవ్వలేదు. టుడే హై బ్రేక్ అవ్వలేదు. తిరిగొచ్చి కొద్దిగా డౌన్ సైడ్ క్లోజ్ ఇచ్చింది. ఓవరాల్‌గా వీక్లీ, ఓకే, మంత్లీ, డే టైమ్ ఫ్రేమ్‌లో చెక్ చేస్తే మంత్లీ అండ్ డైలీ రెండిట్లో నెగెటివ్ బేరిష్ వ్యూ ఉంది మార్కెట్‌లో. వీక్లీ ఒక్కటి ప్రెజెంట్ పాజిటివ్‌గా ఉంది. బట్ అది కూడా వీక్లీ కూడా కొన్ని రోజుల్లో బేరిష్ అయిపోద్ది. వీక్లీ కూడా వీక్ అయిపోద్ది ఇంకా. ఓకే. సో, ప్రెజెంట్ బేరిష్ ఉంది. మరి ఈరోజు ఇంత బయింగ్ మొమెంటమ్ వచ్చింది కదా అని ఏదైతే సెల్లింగ్ మొమెంటమ్ వచ్చిందో దానికంతా ట్రాప్ చేసి పైకి తీసుకెళ్లారో, ఇటువైపు సైడ్ అందరూ స్టాప్ లాస్ తిన్నారు.
ఇప్పుడు అప్ సైడ్ మార్కెట్ ఉంటుందని అందరు ఇటువైపు, దెన్ మార్కెట్ కిందకు వచ్చి ఇటువైపు కూడా ఎస్ఎల్ తినేస్తుంది అందరిది, దెన్ మార్కెట్ కంటిన్యూ అయితే కంటిన్యూ అవుతుంది. పాయింట్ ఏంటి, రేపు అవుతుందా? నో. పాయింట్ అది రేపు అవుతుందా కాదు. రేపు మార్కెట్ ఏంటో చూద్దాం. ప్రజెంట్ నేను నిఫ్టీ 50 కొన్ని లెవెల్స్ పెట్టుకున్నాను యాజ్ టీస్, మీరు కూడా అవే లెవెల్స్. ఓకే, సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా. రేపు న్యూట్రల్గా ఉండండి. రేపు వీలైతే ట్రేడ్ చేయడం మానేయండి. ఒక్క రోజు ట్రేడ్ చేయడం ఇబ్బంది లేదు. ఈరోజు ప్రాఫిట్ సంపాదించారా? నిన్న ప్రాఫిట్ సంపాదించిన వాళ్ళందరూ ఈరోజు చేసి ఉంటారు. నిన్న వచ్చింది ఈరోజు కూడా వచ్చి ఉంటుంది. 2 డేస్ సంపాదించిన వాళ్ళు మళ్ళీ చెప్తున్నారు థర్స్డే వదిలేయండి. అరే ఒక్క వీక్ రేపు ఒక్క రోజు వదిలేస్తే ఫ్రైడే సాటర్డే సండే లాంగ్ వీకెండ్ 4 రోజులు పూర్తిగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. ఓకే, బట్ ట్రేడింగ్ వద్దు రేపు. నేనైతే నో, నేను మళ్ళీ చెప్తున్నా, ఈరోజు కూడా నా ఇంట్రెస్ట్ లేదు చేయాలని, బట్ బయింగ్ చేశాను. రేపైతే అసలు చేయను. 24,000 ఇది రౌండ్ లెవెల్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎగ్జాక్ట్గా ఇక్కడ క్లోజ్ ఇచ్చింది 24,000. ఒకవేళ రేపు 24,100 క్రాస్ అయినా, ఇక్కడ హై పెట్టింది, ఇక్కడ ఫ్లాట్ ఓపెన్ అయ్యి దీన్ని క్రాస్ అయినా 24,200 దగ్గర కూడా రెసిస్టెన్స్ ఉంది. ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది, 24,100 రెసిస్టెన్స్ ఉంది, 24,000 రెసిస్టెన్స్ ఉంది, 100 పాయింట్స్ రెసిస్టెన్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి ఇక్కడ. సో కష్టం పైకి. వెంటనే ఇక్కడికి వెళ్తే ఇక్కడ ఒక డౌన్స్ అంటే మెల్లి ఇక్కడ హాల్ట్ అవ్వడం చూస్తుంది. ఇది కూడా దాటి వెళ్తే ఇక్కడ హాల్ట్ అవ్వడం చూస్తుంది. ఇఫ్ వెళ్ళాలనుకుంటే, వెళ్ళకపోతే ఏమవుతుంది తెలుసా? ఇఫ్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఈ రేంజ్లో ఉండిపోద్ది. 24,200 నుంచి 24,000 రేంజ్ 200 పాయింట్స్లో. ఇఫ్ మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, మార్కెట్ ఏమైపోతుంది తెలుసా? 24,000 నుంచి 23,800 రేంజ్, ఇదేదైతే కింది సపోర్ట్ ఉందో ఈ రేంజ్లో కొట్టుమిట్లాడుతుంది. అంతే. గ్యాప్ అప్ విడిపోతే ఈ పైన 200 పాయింట్స్ రేంజ్లో ఉండిపోద్ది, గ్యాప్ డౌన్ విడిపోతే ఈ పైన 200 పాయింట్స్ రేంజ్లో ఉండిపోద్ది. కన్ఫర్మ్గా ఉండిపోద్దా? రేపు ఒకవేళ మళ్ళీ చెప్తున్నా, రేపు ఒకవేళ ట్రెండింగ్ మార్కెట్ అయిపోయినా నేను పట్టించుకోనండి. ఎందుకు అర్థం చేసుకోండి. బికాజ్ నేను చెప్తున్నా కదా, 10 ట్రేడ్స్లో మీరు రఫ్గా పట్టుకోండి, బ్యాక్ టెస్ట్ కూడా చేయండి. ఒక 10 ట్రేడ్లు, 10 ట్రేడ్లు 10 ట్రెండింగ్ మార్కెట్లు అయ్యాయి అనుకో, ఒక 10 ట్రెండింగ్ మార్కెట్లు తీయండి బ్యాక్ టెస్ట్లో, చార్ట్లో చూడండి. 10 ట్రెండింగ్ మార్కెట్లు తీయండి. పక్క ట్రెండింగ్ మార్కెట్లు ఒకటి నెక్స్ట్ డే కూడా ట్రెండింగ్ మార్కెట్ అయిందనుకో, పక్క థర్డ్ డే సైడ్ వేస్ మార్కెట్ కనబడుతుంది. మీరు ఓపెన్ చేసి మీరు చెక్ చేసుకోండి, మీకు కనబడిద్ది. ఓకే, పాయింట్ ఈ రేంజ్లో ఉండిపోతే ఇక్కడ ఏం చేయలేం, ఈ రేంజ్లో ఉండిపోతే ఇక్కడ ఏం చేయలేం. మనం రేంజ్ బౌండ్లో ఉండిపోతే మార్కెట్ ఓపెన్ అయ్యి ఏం చేయలేం. ఓన్లీ ఇక్కడ 24,000, 24,100, 24,200 ఈ పైకి, ఈ 24,200 పైన 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ వచ్చి పైకి వెళ్తే ఇలా వెళ్తే అప్పుడు నేను అప్ సైడ్కి ప్లాన్ చేస్తాను తప్ప అప్ సైడ్కి మరి ఇప్పుడు ప్లాన్ లేదు నాది. ఎందుకంటే కంప్లీట్ పైన రెసిస్టెన్స్లే, ఓన్లీ డౌన్ సైడ్కే నా ప్లాన్. రేపు ఫ్లాటెడ్ మార్కెట్ కిందకు వస్తే డౌన్ సైడ్ ప్లాన్ చేయొచ్చు, ఫ్లాటెడ్ కిందకు వస్తే డౌన్ సైడ్ ప్లాన్ చేయొచ్చు 24,000 రౌండ్ లెవెల్ ధర. బట్ అప్ సైడ్కి ప్లాన్ చేయను, 24,000 ధర ప్లాన్ చేయను, 24,100లో ప్లాన్ చేయను, 24,200లో కూడా ప్లాన్ చేయను. ఇవన్నీ రెసిస్టెన్స్లే, పైకి వెళ్తే ప్రతి దగ్గర గుద్దుకుంటుంది అది. సో అప్ సైడ్కి నేను ఎక్కడ కూర్చోను. నాకు ఓన్లీ 24,200 పైన 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ రావాలి, కన్ఫర్మేషన్ వస్తే అప్పుడు ఐ విల్ ప్లాన్ అప్ సైడ్. బట్ అంత ట్రావెల్ చేశాక మళ్ళీ మార్కెట్లో ఇంత ట్రావెల్ అయిపోయాక ఇమ్మీడియట్గా అప్ సైడ్కి నో, నాకు అంత ఇంట్రెస్ట్ లేదు, వదిలేస్తాను. కావాలంటే ఒక రోజు ఆగి ట్రేడ్ చేస్తానేమో, కానీ అంత ఇంట్రెస్ట్ చూపించను. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడ మూమెంటం అయిపోయాక దీని పైకి వెళ్ళి కొంచెంసేపు హాల్ట్ అయిపోయింది అనుకో, రోజు అంతా సైడ్ వేస్, మనం ట్రేడ్ తీసుకున్న మార్కెట్ ఇక్కడ సైడ్ వేస్ అయిపోతే ఏం చేస్తాం. అందుకు నేను ఏం చేస్తానంటే, అంత మూమెంటం ఇచ్చాక మళ్ళీ మార్కెట్ 24,200 బ్రేక్ చేసి పైకి వెళ్ళిపోద్ది అంటే కాదు. బట్ నేనేమంటున్నానంటే 24,200 పైన మనం అప్ సైడ్కి ప్లాన్ చేయొచ్చు, అది వచ్చే రోజుల్లో. అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్కి ఇంకా అప్ సైడ్ ట్రెండ్ అన్నట్టు. ఓకే, బట్ డౌన్ సైడ్కి ప్రజెంట్ నేను ఉంటాను ఎక్కువ. 24,000 ఫ్లాటెడ్ మార్కెట్ కిందకు వచ్చిన డౌను, గ్యాప్ డౌన్ నుండి మార్కెట్ ఇక్కడ రేంజ్లో ఉండిపోయింది అనుకో, నేను ఏ ట్రేడ్ చేయను. గ్యాప్ డౌన్ నిడిపోతే అసలు ట్రేడే చేయను, ఎందుకంటే వద్దు నాకు. గ్యాప్ డౌన్ నిడితే అక్కడే పోయినట్టు, ఫ్లాట్ ఇడి కింద పడితేనే డౌన్, లేకపోతే లేదు. అలాగే 23,800 కిందకు వస్తేనే మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా డౌన్ సైడ్ ప్లాన్ చేస్తాం రేపు, దీని కిందకు వస్తే, లేకపోతే లేదు. ఇఫ్ ఇదేది కాకుండా సిగ్నిఫికెంట్ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ విడిపోతే ఏంటంటే వదిలేయండి, అక్కడే పోయింది. సిగ్నిఫికెంట్ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ విడింది అంటేనే మొత్తం ఎంత పాయింట్స్ ట్రావెల్ చేయాలో ట్రావెల్ చేస్తుంది, ఇంకా మనకు ఆప్షన్ లేదు, మార్కెట్లో సైడ్ వేస్ అయిపోద్ది ఇంకా అక్కడ. ఓకే, వదిలేసండి. అండ్ రేపు సెన్సెక్స్ నేను చూడండి, నిన్న పెట్టిన లెవెలే, అక్కడే మార్కెట్ ఎగ్జాక్ట్గా పిన్ టు పిన్ టచ్ చేసి పైకి వెళ్ళింది.
అండ్ ఈ లెవెల్ చెప్పాను ఇక్కడ చాలాసేపు హాల్ట్ అయింది దీనిపైన, మళ్ళీ పైకెళ్ళింది ఎగ్జాక్ట్ ఇదే పిన్‌ల నుంచి పడిపోయింది. సో, ఇక్కడ నుంచి నేను ఇంకొక రెసిస్టెన్స్ ఉంది పైన, ఇదొకటి. పైన ఇదొక రెసిస్టెన్స్. యెస్. ఓకే. కింద ఇదే సపోర్ట్. ఇప్పుడు మార్కెట్‌కి ఆప్షన్ లేదు. వస్తే అక్కడి వరకే రావాలి. ఓకే. కింద సపోర్ట్‌లు దూరం ఉన్నాయి. పైన రెసిస్టెన్స్ అన్నీ దగ్గర దగ్గర కాసేశారు. ఇప్పుడు 76,800, 76,800 ఇది. అలాగే 76,300 అంతే. 200 ఒకసారి ఆగండి. 76,300 ఎందుకంటే ఇక్కడ జూమ్ ఔట్ చేయాలి. ఏది కనబడట్లే. ఇదే ఇబ్బంది అయిపోతుంది. యెస్. 76,100. యెస్. ఓకే. ఇవే లెవెల్స్ మీరు చెక్ చేసుకోండి. 76,800, 77,100, 77,300 ఇవి లెవెల్స్. ఇక్కడ మార్కెట్ ఫ్లాట్‌డి 76,800 కిందకొస్తేనే నేను డౌను. ఫ్లాట్‌డి. గ్యాప్ డౌన్ ఇడిందా దెన్ మార్కెట్ సైడ్ వేస్ మార్కెట్ నాట్ ఇంట్రెస్టెడ్. గ్యాప్ అప్ ఇడిందా మళ్ళీ ఇక్కడ కూడా నాట్ ఇంట్రెస్టెడ్. 77,300 ఏదైతే ఉందో 77,300 దీని పైకి మార్కెట్ వెళ్తే అప్ సైడ్ ప్లాన్ చేస్తే అది ఇంట్రా రేపు కోసమే కాదు, ఓవరాల్‌గా ట్రెండ్ అప్ అయిపోద్ది అప్పుడు. అప్పుడు 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ వచ్చాక వీలైతే చిన్న స్కాల్ప్ చేయడానికి ట్రై చేస్తా. లేదంటే నెక్స్ట్ డే ఆ పక్క రోజు మళ్ళీ మార్కెట్ అంటే మండే మార్కెట్ ఓపెన్ అయ్యే దాన్ని బట్టి దానిపైన మనం వచ్చే రోజుల్లో అప్ సైడ్ ప్లాన్ చేయొచ్చు. నిఫ్టీ అయినా, సెన్సెక్స్ అయినా. ఓకే. నేను ఫ్లాట్‌డి కిందకొస్తే మాత్రమే డౌన్ సైడ్ ప్లాన్ చేస్తా. ఇంక గ్యాప్ డౌన్ ఇన్నా, గ్యాప్ అప్ ఇన్నా ఏదొచ్చినా ప్లాన్ చేయను. సిగ్నిఫికెంట్ గ్యాప్ అప్, సిగ్నిఫికెంట్ గ్యాప్ డౌన్ ఇన్నా రేపు టుమారో ఐఎమ్ నాట్ హ్యావింగ్ ఎనీ ప్లాన్. వదిలేద్దాం మార్కెట్. 76,200 ఓకే. దీని కింద ఎళ్తేనే ఒకవేళ ఇంట్రాడేలో రేపు ఇంత ట్రెండింగ్ మార్కెట్ అయిందంటే ఇక్కడ ఎవడో బయర్ ఉన్నాడుగా. ఇక్కడ ఎవడో సెల్లర్ ఉన్నాడు. మార్కెట్ కింద తీసుకొచ్చాడు. షార్ట్ ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. షార్ట్ చేశారు. మార్కెట్ పడింది. ఇక్కడ నుంచి ఇంత ప్రెషర్ తీసుకెళ్ళాడంటే అది బయ్యరే తీసుకెళ్ళాడు. మంచిగా బై ప్రెషర్ వచ్చింది. ఇక్కడ వరకు వెళ్ళాడు. సో, ఈ లెవెల్ కింద 76,200 కింద మార్కెట్ క్లోజ్ వస్తేనే మనం డౌన్ సైడ్ కూర్చోగలం. లేకపోతే లేదు. సో, అంత రేపే దీని కిందకి వెళ్ళిపోద్దంటే ఇంకెందుకు మార్కెట్ పైకి కిందకి, పైకి కిందకి అలా ట్రావెల్ చేయదు. సో, అట్లా అవ్వదు. ఆల్రెడీ ఈరోజు అయిపోయింది కాబట్టి ఇంక టుమారో కూడా మీకు అదే వ్యూ కనబడదు. మోస్ట్‌లీ రేంజ్ బౌండ్ మార్కెట్ ఉంటది. నేను మళ్ళీ మీ అందరికి వెళ్ళిపోయే ముందు చెప్తున్నా. ఒకవేళ ఉండకపోయినా మళ్ళీ చెప్తున్నా. నేను తప్పయిపోయినా, రేపు కూడా ట్రెండింగ్ అయిపోయినా వదిలేయండి. ఇబ్బంది లేదు. కూర్చోకండి. మార్కెట్‌తో ఫైట్ చేయకండి. ఒకవేళ మీరొక బిగ్ ప్లేయర్ అయితే, మీరొక ప్యూర్ ఆప్షన్ సెల్లర్. మీరొక బిగ్ ప్లేయర్. మీ దగ్గర 100 సీఆర్ లేకపోతే 200 సీఆర్, 300 సీఆర్, 40 సీఆర్, 50 సీఆర్ ఉన్న ఒక నార్మల్‌గా ఒక బిగ్ ట్రేడర్‌లా ఆలోచించండి. మీకు కావాల్సింది ప్రీమియం డీకే. ప్రీమియం డీకే కావాలంటే ఫ్రైడే, సాటర్డే, సండే ఆఫ్. ఫ్రైడే ఆఫ్ అంటే మరి పొజిషన్స్ ఎప్పుడు క్రియేట్ చేస్తారు? రేపే క్రియేట్ చేయాలి. రేపు మార్కెట్ రేంజ్‌లో పెడితే దెన్ ఫ్రైడే, సాటర్డే, సండే ఆఫ్. మండే మార్కెట్ ఓపెన్ అయ్యేసరికి ఫుల్ ప్రీమియం డీకే అయ్యిద్ది. సో, రేపు పొజిషన్ క్రియేట్ చేస్తేనే బెటరు. అర్థమైందా? అది. సో, అంతే తప్ప ఫ్రైడే ఆఫ్ రోజు పొజిషన్ క్రియేట్ చేయలేరు కదా! రేపు చెయ్యాలి. సో, అందుకు వదిలేసాను అంటున్నాను. ఎంత ట్రెండింగ్ మార్కెట్‌లో అవ్వాలో నిన్న, ఈరోజు అయిపోయింది. చాలింక. ఓకే. డన్. అండ్ నెక్స్ట్ టెలిగ్రామ్‌లో ఈరోజు అప్డేట్ ఇవ్వలేదు. ఎందుకంటే నేనే చేయలేదు. మాన్యువల్ సెల్లింగ్ ఏది చేయలేదు ఈరోజు. ఆల్గో రన్ అయింది. ఆల్గో క్యారీ ఫార్వర్డ్ కూడా అవుతుంది. అది తెలీదు ఎందుకు అవుతుందో. బట్ చెక్ చేసుకోవాలి ఒకసారి నేను ఆల్గో. ఆల్గో అయితే ఆల్మోస్ట్ 5,500 దాకా ప్రాఫిట్‌లో ఉందది. అండ్ నెక్స్ట్ బయింగ్ 20 ఏదైతే ఉందో శూన్య బయింగ్ సహీలో బై చేస్తున్నాను. సైలో 20,000తోనే బై చేస్తున్నాను. సై కొద్దిగా బాగుందండి. నాకెక్కడ ల్యాగ్ గానీ, డిలే గానీ, చార్ట్‌లో గానీ, ప్రీమియమ్స్‌లో గానీ ఎక్కడ అసలు ఏం అనబడలే. చాలా బాగుంది. నాకు నచ్చింది. బ్రోకరేజ్ ఎలా ఉన్నా పర్లేదు గానీ, ఓవరాల్‌గా బ్రోకర్ టెర్మినల్ కూడా బాగా నచ్చింది నాకు. ఎందుకంటే మనం ఒక ట్రేడర్‌కి ఏమేమి కావాలో అవన్నీ ఉన్నాయి. ట్రేడర్‌కి ఏమేమి కావాలో అవన్నీ ఉన్నాయి. పొజిషనల్ ట్రేడర్ కాదు. ఒక ఇంట్రాడే ట్రేడర్‌కి ఏమేమి కావాలో అవన్నీ దొరుకుతున్నాయి. ప్రాపర్ లెవెల్స్ గానీ, ఒక ప్రాపర్ వ్యూ గానీ అన్నీ ఉన్నాయి. ఇట్ ఈస్ గుడ్. నేను రిఫర్ చేయట్లేదు. బట్ బావుంది. నేను వాడుతున్నాను కాబట్టి బావుంది. బాగోకపోతే బాలేదని చెప్తా. శూన్యం ఉంది పరంబొక్క అది. సారీ. అది వేస్ట్ అది. శూన్య. చాలా డిలే. చార్ట్ డిలే అన్నీ డిలే అందులో. అందులో కొద్దిగా రిస్క్ అది. బట్ ఇది 20K క్యాపిటల్ ఇది. మీరు ఒకసారి ఇక్కడ ఫండ్స్‌లోకెళ్తే మీకు కనబడుతది. ఇగో 20,000 క్యాపిటల్. ఓపెనింగ్ బ్యాలెన్స్ 23,000 ఈరోజు 20,000తోనే అలా 25,000 దాకా అయింది. మెల్లిగా పెంచుతున్నాం. మళ్ళీ ఎప్పుడో ఒక రోజు పెద్ద లాస్ వస్తుంది. మళ్ళీ 20కి వస్తాం. మళ్ళీ
అది జరుగుతుంది 20,000లో. బట్ ఏదో ఒకటి చేసి దీన్ని బిగ్ చేయాలి మనం. ఓకే. సో అది ఓవరాల్‌గా వ్యూ. సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా. ఇంకా ఛానెల్‌కి ఎవరైనా ఫస్ట్ టైమ్ వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని అప్పుడప్పుడు వీడియోస్ చూస్తుంటే ఎంజాయ్ చేస్తుండండి. థాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బై బై. టేక్ కేర్.